ఎలివేషన్ సీన్స్ వస్తే బానే ఉంటుంది, బట్ ఎలివేషన్స్ కి ఎలివేషన్ వస్తే పెద్దగా వర్కౌట్ అవ్వదు. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఓకే, బట్ కామన్ ఆడియన్స్ కి మాత్రం. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన డైనోసార్ ఫిల్మ్ సలార్ ఈ రోజు వరల్డ్ వైడ్ గా భారీ ఎక్స్పెక్టేషన్స్ అండ్ భారీ హైప్ తో రిలీజ్ అయింది. చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న మాస్ మూవీ కావడంతో ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై భారీ హోప్స్ ని పెట్టుకున్నారు. మరి కేజీఎఫ్ డైరెక్టర్ సలార్ మూవీతో ఎంతవరకు మెప్పించాడో, ప్రభాస్ ని చూపించిన విధానంలో ఎంతవరకు సక్సెస్ అయ్యాడో, అసలు మూవీ ఎలా ఉందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే, ఇది కాన్సార్ అనే సిటీ చుట్టూ తిరిగే స్టోరీ. కాన్సార్ లో కింగ్ చైర్ కోసం జరిగే తంత్రాలు అండ్ కుతంత్రాల్ని మూవీలో చూస్తాం. ఇది మూవీ యొక్క మెయిన్ ప్లాట్ అయినా కూడా స్టోరీ అంతా నడిచేది వరద అండ్ దేవా అనే ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య. చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అయిన వీళ్ళు ఒక కారణం వల్ల వేరే వేరే చోట్ల పెరుగుతారు. అయితే వరదకి ఏ ప్రాబ్లం వచ్చినా దేవా అక్కడ ఉంటా అని మాట ఇవ్వడంతో కాన్సార్ లో చైర్ కోసం జరిగే ఇష్యూలో వరద దేవా హెల్ప్ తీసుకుంటాడు. ఇదంతా మనం ట్రైలర్ లోనే చూసాం. అయితే తర్వాత ఏమైందనేది మూవీలోనే చూస్తాం. మరి మూవీ ఎలా ఉంది అంటే, కంప్లీట్ గా సాటిస్ఫై చేసిందని చెప్పలేను, అలానే డిసప్పాయింట్ చేసిందని కూడా చెప్పలేను. ఫస్ట్ థింగ్, ఈ కాన్సార్ అండ్ చుట్టూ ఉండే రాజ్యాలు అండ్ ఈ వరల్డ్ ని క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ ఐడియా బాగున్నా, ఎగ్జిక్యూషన్ కి తీసుకున్న టైం టేకింగ్ చాలా ఉంటుంది. అలానే అది కన్ఫ్యూజన్ ని కూడా క్రియేట్ చేస్తుంది. గేమ్ ఆఫ్ థ్రోన్ సిరీస్ చూసిన ఎవరికైనా అర్థమవుతుంది, ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసిన ఈ వరల్డ్ ఎటు నుంచి ఎటు పోతుందో. అలాంటి దాన్ని ఎంగేజింగ్ గా చెప్పగలిగితే పెద్దగా ప్రాబ్లం ఉండదు. కానీ ప్రశాంత్ నీల్ ఇక్కడే ఫెయిల్ అయ్యాడు. కాన్సార్ అనే వరల్డ్ ని బిల్డ్ చేసిన విధానం బాగున్నా, దాన్ని ముందుకు తీసుకెళ్లిన విధానంలో ప్రభాస్ తప్పితే ఏది కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సినిమా స్టార్ట్ అయిన విధానం, ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్స్ ని ఆ వరల్డ్ ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు క్రియేట్ అయిన ఫీల్ సెకండ్ హాఫ్ లో ఉండదు. ఎలివేషన్ సీన్స్ వస్తే బానే ఉంటుంది, కానీ ఎలివేషన్స్ కి ఎలివేషన్ వస్తే పెద్దగా వర్కౌట్ అవ్వదు. ఈ మూవీలో అలా చాలా జరిగాయి. లైక్ దేవా పవర్ ఏంటో బయటపడేప్పుడు వచ్చే ఎలివేషన్స్ కంటే వాళ్ళ అమ్మాయి అండ్ వరద ఇచ్చే ఎలివేషన్స్ ఎందుకో పెద్దగా వర్కౌట్ కాలేదు. పైగా క్యాష్ ని కూడా ఫేడ్ అవుట్ అయిపోయిన వాళ్ళని అండ్ పెద్దగా ఫేమ్ లోకి రాని వాళ్ళని పెట్టుకున్నారు. లైక్ షఫీ, ఝాన్సీ, సప్తగిరి అండ్ ఎక్సెట్రా. ఇంకా కొంతమంది కమెడియన్స్ కి కూడా ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. నాకైతే క్యాస్ట్ సెలక్షన్ పెద్ద మైనస్ అనిపించింది. అసలు ఝాన్సీకి ఇచ్చిన క్యారెక్టర్ లో ఆమెని ఎలా ఊహించుకున్నారో ఏమో. సెకండ్ హాఫ్ అంతా ఫ్లాష్ బ్యాక్ లోనే గడిచిపోతుంది. కాన్సార్ మొత్తం చేంజ్ అయిపోవడానికి కారణం ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య వచ్చిన గొడవని చెప్తారు. మూవీ ఎండ్ అయిపోయినా అసలు ఈ పాయింట్ కే రారు. ఇక మూవీ మధ్యలో ఏదైనా రాజ్యాల పేరు మర్చిపోయినా, డైలాగ్స్ మిస్ అయినా స్టోరీ అర్థం కావడం ఒక కామన్ ఆడియన్ కి చాలా కష్టం. అలాని రేసీ స్క్రీన్ ప్లేనా అంటే అది కూడా కాదు. సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చూసేప్పుడు సెకండ్ హాఫ్ లో ఏదో ఉండబోతుందని ఫీల్ అవుతాం. సెకండ్ హాఫ్ చూసాక ఫస్ట్ హాఫ్ బెటర్ అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ లో ప్రభాస్ కి పడ్డ కొన్ని ఎలివేషన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. సెకండ్ హాఫ్ లో వచ్చే 2 యాక్షన్ సీక్వెన్సెస్ అయితే మూవీకే హైలైట్. బట్ ఆ ఎలివేషన్ కి ముందొచ్చే ఎమోషన్ ని పెద్దగా ఫీల్ అవ్వం. ఫర్ ఎగ్జాంపుల్, కేజీఎఫ్ లో వీక్ పీపుల్ కోసం హీరో సుత్తి లేపినప్పుడు వచ్చే ఇంపాక్ట్ వరద కోసం దేవా నిలబడినప్పుడు రాదు. అది మూవీలో చూస్తే మీకే అర్థమవుతుంది. ఫస్ట్ హాఫ్ లో ఒక యాక్షన్ సీక్వెన్సెస్ కోసం వచ్చే ఎలివేషన్ బాగున్నా, అసలు దాని వెనుకున్న స్టోరీని డైరెక్టర్ రివీల్ చేయడు. లయన్, చీటా, టైగర్ అంటూ టీజర్ లో ఇచ్చే తాతగారి ఎలివేషన్స్ అసలు మూవీలోనే ఉండదు. మేబీ పార్ట్ 2 లో సీన్ కావచ్చు. అలా ఈ మూవీలో చాలా సీన్స్ ని వదిలాడు ప్రశాంత్ నీల్. బట్ క్లైమాక్స్ లో వచ్చే ఆ 10 minutes పోర్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అంతే, ప్రభాస్ విశ్వరూపం చూస్తాం. మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంటే అది ప్రభాస్ తన పర్ఫార్మెన్స్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో కట్టి పడేస్తాడు. ట్రైలర్ రియాక్షన్ వీడియోలో కూడా చెప్పా, ప్రభాస్ కొడితే రియల్ గా కొట్టినట్టుంటుంది అని. నిజంగా యాక్షన్ సీక్వెన్సెస్ లో మాత్రం ప్రభాస్ ని కంప్లీట్ గా వాడుకున్నాడు ప్రశాంత్ నీల్. యాక్షన్ సీక్వెన్సెస్ ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఇక వరదగా చేసిన పృథ్వీరాజ్ కూడా ప్లస్ పాయింట్ కాగా, మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నా, సాంగ్స్ మాత్రం బిగ్గెస్ట్ లెట్ డౌన్. హిట్ అయిన సూర్యుడే సాంగ్ కూడా ఫుల్ గా ఉండదు. ఇక ట్రైలర్ లో చూపించిన డైనోసార్ సౌండ్ ఏదైతే ఉందో మూవీలో చాలా సార్లు వాడతాడు రవి బస్రూర్. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ లాగ్ అనిపించడం మరో మైనస్ కాగా, చాలా ఎక్కువ క్యారెక్టర్స్ అండ్ రాజ్యాల పేర్లతో ఆడియన్స్ ని ప్రశాంత్ నీల్ కన్ఫ్యూజ్ చేయడం మైనస్ గా చెప్పొచ్చు. ఓవరాల్ గా మూవీ అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టింది. బట్ న్యూట్రల్ ఆడియన్స్ కి అండ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసిన వాళ్ళకి పెద్దగా ఎక్కకపోవచ్చు. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ప్రభాస్ యాజ్ దేవగా దుమ్ము దులిపేశాడు. డైలాగ్స్ లేని చోట కూడా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక పృథ్వీరాజ్ సుకుమారన్ తన పర్ఫార్మెన్స్ అండ్ తన ఓన్ డబ్బింగ్ తో మెప్పించగా, ఈశ్వరీరావు గారు, ఝాన్సీ గారు చేసిన యాక్టింగ్ ఓవర్ యాక్షన్ లా అనిపిస్తుంది. జగపతి బాబు గారు ట్రైలర్ లో ఎంతసేపు అయితే ఉంటారో మూవీలో కూడా అంతేసేపు ఉన్నట్టు అనిపిస్తుంది. శృతి హాసన్ ఉన్నంతలో బాగానే చేసిన మిగిలిన ఆర్టిస్టులు ఎవరు మూవీ నుంచి బయటకు వచ్చాక గుర్తుండరు. టెక్నికల్ గా మూవీ కేజీఎఫ్ సిరీస్ ని గుర్తు చేసే విధంగా ఉన్నా, కొన్ని సీన్స్ లో విజువల్స్ చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటాయి. అండ్ ఆ మసీ బొగ్గు బ్యాక్ డ్రాప్ లో వచ్చే సీన్స్ ఆల్రెడీ చూసేసిన ఫీల్ నిస్తాయి. సో ఓవరాల్ గా మూవీ చూడొచ్చా లేదా అంటే, ప్రభాస్ ని మాస్ అవతార్లో చూడాలనుకునే వాళ్ళు అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అలానే కామన్ ఆడియన్స్ కూడా ఒకసారి ఈజీగా చూడొచ్చు. బట్ రిపీట్ వాల్యూ అయితే లేదనే చెప్తా. సో గైస్, దట్స్ ద రివ్యూ ఆఫ్ ది సలార్ ఫిల్మ్. మీరు కూడా మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.